Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మీరు ఉన్నారని అడిగారు సుప్రీంకోర్టు. వేర్ యూ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్? చూసారా మీరు? మీరు చూసారా? ఆరోపణలు చేయడం చాలా ఈజీ. మీరు చూసారా? మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు. దిస్ ఈస్ అ గ్రేట్ లెసన్. ఇట్లా కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది. దే షుడ్ బి రెగ్యులర్ కేసెస్ ఫైల్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్నోసార్లు ఈ ఆపోజిషన్ వాళ్ళకి సజెస్ట్ కూడా చేశాను. ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ స్టేట్లో ఉన్న ఆపోజిషన్ లీడర్స్ని, రాహుల్ గాంధీ చేసిన అన్ని దానికి కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాయి ఆరోపణలు. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళ మీద ఆరోపణలు చేయడం చాలా ఈజీ. కానీ రిమెంబర్, రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే చట్టం ఒకటి ఉంది, దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. కానీ ఆ ప్రొటెక్ట్ చేసే బదులు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. సో హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్ట్రేట్ అవే. నేను దీనికి ముందుకు చెప్పాను మీకు, కేరళలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ షుడ్ బి డన్. ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, ఒకటి స్టే ఉంది దాని మీద. ఆయన మూడు సంవత్సరాలు జైలుకి పంపించిన కేసు నడుస్తుంది అది. సో దాన్ని స్టే ఇచ్చారు. ఆ కేసు ఇంకా ఫినిష్ కాలేదు, అది ఎక్కడో పడుంది అక్కడ చెత్తలో. దానికోసం ఆయన ఎంపీ స్థానం కూడా కొన్ని రోజులు పోయినాయి ఆయనకి. ఇది జరగాల్సింది ఇప్పుడు. దట్ అరెగెన్స్ చూడండి. నేను ముఘల్ రాజా కొడుకు, నేను ఒక ఎంటైటిల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను ఏమైనా చెప్పొచ్చు, ఎవరికి మీద ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అని లేదు. పాపం నరసింహరావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. యు వాజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ స్టూడ్ అప్ టు ద గాంధీస్, ఫేక్ గాంధీస్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఏం చేశారండి ఆయన డెడ్ బాడీకి? ఏఐసిసి ఆఫీస్ లోపల తీసుకెళ్ళలేదు. మాజీ ప్రధానమంత్రి, ఢిల్లీలో సంజయ్ గాంధీకి ఒక సమాధి ఉంది పెద్దది. వాట్ పోస్ట్ డిడ్ సంజయ్ గాంధీ హోల్డ్ అండి? వాట్ పోస్ట్? మినిస్టర్గా ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా? జస్ట్ బికాజ్ ఈ ఫ్యామిలీతో కనెక్షన్ చెప్పేసి పెద్ద సమాధి కట్టారు. నరసింహరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్ కాడ వీ నో వాట్ హ్యాపెండ్, రాత్రి ఏం జరిగింది, కుక్కలు ఏం చేశారని మన అందరికి తెలుసు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. వాళ్ళ సీతారాం కేసరిని టాయిలెట్ లోపల లాక్ చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదు. నేను రాజీనామా చేయనని చెప్తే ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో టాయిలెట్ లోపల బంద్ చేయించి ఆయనతో రాజీనామా చేయించారు. ఆలోచించండి, లైట్ ఆఫ్ చేసేసి పడేస్తారు వాళ్ళు, టాయిలెట్లో పడేసి. ఇట్లాంటి పార్టీ ఇది. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా చూస్తున్న తెలంగాణలో కూడా కల్చర్ ఉంది. మోదీ గారి మీద ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఐ విష్ బీజేపీ హ్యాడ్ అ లీగల్ సెల్, స్ట్రాంగ్ లీగల్ సెల్. ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది వాళ్ళ దగ్గర. చాలామంది ఎంపీస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ లాయర్స్. కేసులు ఫైల్ చేయండి. మీరు హెల్తీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడం, రఫేల్ పోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు. వీ షుడ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ ఇట్. వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్? మీరు అక్కడ ఉన్నారా రఫేల్ పడినప్పుడు? చూసారా మీరు రఫేల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోయిన ఆరోపణలు ఏంటండి? యూఆర్ డిమారలైజింగ్ ఆ సోల్జర్స్. వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు, వాళ్ళ టార్గెట్ మోదీ. సోల్జర్ని కొట్టారంటే మోదీ ఇన్ఎఫెక్టివ్, మోదీ అని చేయట్లేదు. చైనా మీద భజన చేస్తుంటారు. యూ నో వన్ థింగ్, మీరు చూస్తుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో, వాళ్ళ హయాంలో. సోనియా గాంధీ వెనక నిలబడినారు, జీ జింగ్పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ ఆఫీషియల్. 300 కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు, చైనీస్ వాళ్ళు, ఒఫీషియల్ ఆన్ రికార్డ్. ఎందుకు ఇచ్చారండి 300? అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట. చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి 300 కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు. అందరికి తెలుసు రఫేల్ని ఎందుకు ఆపారండి, ఇంత ట్రై ఎందుకు చేశారు? నరసింహన్ రామ్, హిందూ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్, రాహుల్ గాంధీ. లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పారండి? నాన్ సెన్స్, నథింగ్ ఇన్. కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు, రఫేల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్, దానికోసం రఫేల్ని పాకిస్తాన్ వాళ్ళు కొట్టారని చెప్పి. ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు? యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్. వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు. మీరు క్రిటిసైజ్ చేయండి. MiG-21 షుడ్ బి స్క్రాప్డ్, ఇట్ షుడ్ బి డన్ అవే ఇమీడియట్లీ. నేను కూడా అగ్రీ చేస్తాను. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని. చాలామంది పైలట్స్ చనిపోయారు. ఎప్పుడో 84లో రిటైర్ చేయాలండి ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో వీఆర్ ఫైనలీ సేయింగ్ గుడ్ బై టు ఇట్. కానీ ఇది కాదు. మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్న మనిషి కాదు. యు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు. అది నేను ఎప్పుడు చెప్తాను, పొలిటీషియన్ అడ్వైజ్ చేస్తాను. మనం ఎవరైనా పొలిటీషియన్ కట్టుకుంటే నేను చెప్తాను వాళ్ళకి. కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా. నేను అడ్వైస్ ఇస్తే చెప్తాను, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా. మన డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం.
వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దాట్. ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేసిన రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి, డబ్బులు సంపాదించని చెప్పి నేను నాకు ఆరోపణ చేయొచ్చు. డూ హ్యావ్ ఎ ప్రూఫ్? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్. నేను చెప్తాను ఏదో ఇంటర్ కనెక్టెడ్ కేసు పెడతాను, అది గుర్తుందా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం, మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయడం, మీరు ఆరోపణ చేయడంలో ఎస్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల్ దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవాళ కూడా నిన్న కూడా చేశాడు, రఫేల్ 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 రఫేల్, ఎన్ని ఎకరాట్ పోయింది, ఎన్ని ఎకరాట్ పోయింది. ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు, విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద. అయితే ఇక్కడ అభిషేక్ సింఘ్వి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? మీరు పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదని చెప్పారు. యూఆర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ద పార్లమెంట్, నాట్ ఇన్ ద రోడ్. సోషల్ మీడియా కాదు మీ వెపన్. మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట, గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు. మీరు పార్లమెంట్లో అడగరు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఇమీడియట్ రైట్ టు రిప్లై. పార్లమెంట్లో ఒకటి ఉంటుంది, ఈల్డింగ్ అంటాం మనం. ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపోజిషన్గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ లేసారనుకోండి, బ్రిటిష్ స్టైల్, మన డెమోక్రసీ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్, ఈల్డింగ్ అంటాం. అంటే మోదీ గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడచ్చు, అది చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు చూస్తుంటారు, మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట చెప్పి నన్ను మాట్లాడనీయలేదన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు. ఆయన కూడా ఒక సెట్ టైమింగ్ ఇస్తారు. టైమింగ్ ఇచ్చారు, టైంకి రాలేదు, తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతామని చూడండి, ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు ఇంకెక్కడైనా లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు, ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి, ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి. ఏం చేస్తారు అందరు కలిసి, వెనకగలరా అని చెప్తారు అందరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇది, ఆయనకు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను నా టేబుల్, నేను అప్పుడే మాట్లాడతాను. అది ఎట్లా ఇస్తారండి? ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో. మీ పార్టీకి 2.5 గంటల టైం ఇచ్చారు, మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని. మీరు 2.5 గంటలు మాట్లాడుతుంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 2.5 hours అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైం. మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు, గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు. అది కాదు కదా, వాళ్ళ పార్టీలో కూడా ఇన్ పార్టీ డెమోక్రసీ అంటారు. మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారీ అండ్ శశి తరూర్ ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్. మనీష్ తివారీ గారు చెప్పారు, మనీష్ తివారీ సమజ్దార్కో ఇషారా కాఫీ, మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు. మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ చేస్తున్నారు, కానీ మీ పార్టీలో ఉన్న 2 of the బెస్ట్ లీడర్స్, ఎస్పెషలీ శశి తరూర్, ఆయన మీరు మాట్లాడనీయలేదు మన డిబేట్లో. మీ చంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో. ఇదే కదా ప్రాబ్లం. గౌరవ్ గొగోయ్ ఏం మాట్లాడతారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ, దట్ హీ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి, విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్. హిమంత బిశ్వ శర్మ కేసు వేశాడు, దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ 1.5 years అని చెప్పేసి. మరి అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది, అది నడుస్తుంది ఇంకా. కానీ అది కాదు, ద పాయింట్ ఇస్ మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది. బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తూ మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సో లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు. మాలాంటి వాళ్ళు రిప్లై చేస్తారు వెళ్ళి, అక్కడ బీజేపీ ఐటీసీలు అంతా కూడా ఎఫెక్టివ్ కాదు. మాలాంటి వెళ్ళి డిఫెండ్ చేస్తారు. అప్పుడప్పుడు అమిత్ మాల్వియా గారు స్టేట్మెంట్ ఇస్తారు, నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్ షాట్ దాన్ని, దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి. కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి, ఎమోషనల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ కాదు. ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు. ఇప్పుడు కూడా 52, 53 అయింది అంటున్నాడు, కానీ మొన్న సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు, ఒక 18 year old పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 53 అయిపోయింది, కానీ ఆయనకి మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఆమె అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు, అందరు వా రాహుల్ గాంధీ అంటారు, కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీగా ఓటేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా, ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు, మనం ఎంత నష్టపోయాము, నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట. అదే మాటని ట్రంప్ అన్నారు, అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది, అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్. జర్దారీ ఏం చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో, హమారే లోగ్ భారత్ కే పార్లమెంట్ మే బైఠే హై, మా వాళ్ళు భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంట. సో హ్యూమ్ ఈజ్ హింటింగ్ ఎట్. దెర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి, ఎప్పుడు చెప్పకూడదు కూడా. 71 వార్లో మనది 65 ప్లేన్లు పోయినాయి. మనది 71 బంగ్లాదేశ్ వార్లో జరిగింది 3 వారాలు అంతే, 65 ప్లేన్లు పోయినాయి. వీ హ్యావ్ లాస్ట్ 600 ప్రిజనర్స్ ఆఫ్ వార్. పాకిస్తాన్లో వెళ్ళారు, ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రిజనర్స్ ఆఫ్ వార్. మన దగ్గర ఉన్న 93,000కి వాళ్ళకి ఇచ్చేస్తాం, 93,000 మందిని బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని.
అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్స్తో సహా. ఆరోపణలు చేయడం సరే, ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి? ఇస్ ద కమర్షియల్ మార్కెట్. రఫేల్ పనికిరాదు, నా ధర F-35 ఉందా కొనుక్కోండి. ఇది ఎట్లయిపోయిందంటే, మీరు ఒక కార్ తీసుకున్నారు, రేపు కూడా వచ్చి అంటే ఈ కారా, అరే ఇది చూసిన 10 యాక్సిడెంట్లు జరిగింది, ఎందుకు తీసుకున్నా ఈ కార్, నా దగ్గర ఇంకా మంచి కారు ఉంది, సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు. లారీకి వెళ్ళి కొడితే లారీ వాడు చనిపోతాడు, మీకేం కాదంటాడు. అట్లాంటి చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు. సో దిస్ ఇస్ ద కమర్షియల్ మార్కెట్. దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి. ఒక్క రఫేల్కే ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా 17,000 ఫీట్లో. ఇట్ హ్యాడ్ అన్ ఇంజిన్ ఇష్యూ, ఇట్ హ్యాడ్ బి బ్రాట్ డౌన్. దానికోసం ఎయిర్ మార్షల్ భారతి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ సింధు టైంలో. నన్ ఆఫ్ అవర్ పైలట్స్ వెర్ లాస్ట్, నన్ ఆఫ్ అవర్ అసెట్స్ వెర్ లాస్ట్. అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్, ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్. నన్ ఆఫ్ దమ్ వెల్. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఈయనకేంటండి ప్రాబ్లం? కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు. ఒసామా బిన్ లాడన్ బాడీ చూపించారండి, యూఎస్ వాళ్ళు తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్లారా? ఊరేగింపులు తీసుకెళ్లారా వాళ్ళు? కాదు కదా. వాళ్ళు అయిపోయింది, క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు. ఇక్కడేమో బాలకోట వెళ్ళి కొడితే చెట్లు కావాలి. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ ఏమన్నారు, నాకు డెడ్ బాడీలు కావాలి, ప్రూఫ్ చూపించాలి. అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ట్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట. సర్జికల్ స్ట్రైక్ అండ్ వెళ్ళారు, కొట్టేశారు, వచ్చేసారు, అయిపోయింది గంట సేపట్లో, ఫినిష్. ఎందుకంటే సోల్జర్స్ ఎంటర్డ్ పాకిస్తానీ టెరిటరీ, చాలా డేంజరస్. వాళ్ళు ఒక్కడు కూడా దాంట్లో చనిపోతుంటే మోదీ గారి మీద అందరు కలిసి పడుతుండే. మణిపూర్ వైపు కూడా జరిగింది. దానికన్నా 2 వారాల ముందు మణిపూర్ వైపు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ చేశాం. ఊరి మూవీ చూస్తుంటే మీకు గుర్తుంటుంది, ఓపెనింగ్ సీన్ వాజ్ దాట్. చాలామందికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏదో నార్మల్ ఆర్మీ సీన్ అనుకుంటారు. చాలా ఉన్నాయి అట్లాంటిది. కానీ మన సోల్జర్స్ మొరాల్ మీరు డౌన్ చేయకండి. మీరు మోదీ గారికి ఏ ప్రాబ్లం లేదు, కానీ డోంట్ ఎవర్ ట్రై, బికాస్ వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ మీద ఎట్లా ఉంటుంది. మొన్న పురోహిత్ మీద చేసి మాలేగాం చేసిన 17 సంవత్సరాల కెరియర్ పోయిందండి. ఎవరు తీసుకొస్తారు వాపస్ ఇప్పుడు? ఈ కూడా మన బ్రిగేడియర్ బై నౌ 17 years. వాళ్ళ ఫ్యామిలీకి లక్కీలీ ఆర్మీ స్టూడ్ బై దెమ్. ఆర్మీ శాలరీ ఇచ్చారు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంచుకున్నారు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకున్నారు, అన్ని ఆర్మీ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి తెలుసు దట్ దిస్ గై వాజ్ వర్కింగ్ ఫర్ అస్, ఫర్ ద ఇండియన్ ఆర్మీ. కానీ ఆరోపణ చేసి ఆయన కెరియర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. హూ విల్ బ్రింగ్ బ్యాక్ దట్ 17 years నౌ? వీళ్ళు ఆన్సర్ చేయాలండి. వీళ్ళు ఈ ఆరోపణ చేస్తున్న వాళ్ళు పొద్దున్న లేవగానే అబద్ధాలు చెప్తారు, అబద్ధాల మీద అబద్ధాలు. దానికి భజన మండలి ఒకటి ఉంది పాడడానికి, తోడు పాడడానికి. ఖర్గే గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అందరు భజన పాడతారు. కేసీ వేణుగోపాల్, సుప్రియా షీరా అంటే, జయరామ్ రమేష్, పవన్ ఖేరా అందరూ ఉన్నారు ఫుల్ భజన మండలి. ఎందుకంటే ఫ్యామిలీ లెడ్ పార్టీ అండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. మీరు చూస్తుంటారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాట్లాడితే ఎండి కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కూతురు, ఇట్లా నా లైనేజ్ ఉంటుంది. ఎవరు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేరు, తీసి పడేస్తారు, కరిపాకు పడేస్తున్నట్లు మిమ్మల్ని పక్కన. ఇది కూడా అంతే. చూడండి, వాళ్ళ పార్టీలో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులు ఎక్కడన్నా ఉన్నారా? యు గో బ్యాక్ టు నిజలింగప్ప అండ్ దట్ టైం, నీలం సంజీవ్ రెడ్డి టైంలో ఏం జరిగింది మన అందరికీ తెలుసు. కామరాజ్ గారిని ఏం చేశారు చెప్పండి? ఈ వాజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్. 2 ప్రధానమంత్రిని నామినేట్ చేసి తయారు చేసిన మంచి కామరాజ్, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ఇందిరాగాంధీ. ఏం చేశారు లాస్ట్లో? ఇందిరాగాంధీ ఆయన తీసి పక్కన పడేశారు. ఆయన కాకుండా ఆయనే ప్రధానమంత్రి అయిపోతుండే ఈజీగా. బట్ హీ డిడ్ంట్. కానీ అట్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు. నరసింహారావు గారిని ఎట్లా ట్రీట్ చేస్తారో, సీతారాం కేసుని ఎట్లా ట్రీట్, అట్లనే వాళ్ళ పార్టీలో వాళ్ళ గురించి మాట్లాడకపోతే టామ్ వడక్కన్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రాజాజీ గ్రాండ్ సన్ ఈజ్ ఇన్ బీజేపీ. మీకెందుకు? మీ ఆల్ ద టాలెస్ట్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, రీటా బహుగుణ ఈజ్ ఇన్ బీజేపీ. వీళ్ళందరూ అంతే. బికాజ్ వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే, మాకు భజన మండలి, మేమేం చెప్తే అదే నిజం. వేదవాక్యం అంటారు చూడండి మా దాంట్లో మలయాళంలో. ఇట్ ఇస్ దట్ ఓన్లీ. యూ కెన్ నాట్ గో అవుట్ ఆఫ్ దట్ లక్ష్మణ్ రేఖ. ఇప్పుడు పదే ట్రంప్ మాట చెప్తున్నాడు, నా వల్లే యుద్ధం ఆగింది, ఎందుకంటే ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, అదైతే మొత్తం సర్వనాశనం అయ్యేది నేను చెప్పాను కాబట్టి. ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ పార్లమెంట్లో జరిగినటువంటి ప్రసంగంలో ట్రంప్ పేరు తీసుకోలేదు. ఎవరో చెప్తే మేము ఆపలేదు అనే మాట చెప్పారు తప్ప ఎక్కడ హీఈస్ నాట్ టేకింగ్ ట్రంప్ నేమ్స్. ఎందుకంటే ఆయన భయపడుతున్నారు. ఎందుకంత భయం అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటారు దాన్ని. దీనికి రాహుల్ గాంధీ సంగతి చెప్పాను మీకు. ట్రంప్ ఏం చెప్పారండి ఫస్ట్? దానికన్నా ముందు ఏం చెప్పారు? నేను ట్రేడ్ టాక్స్ పెట్టి నేను అగ్రిమెంట్ తీసుకొచ్చాను. ట్రేడ్ టాక్స్ ఏమైందండి ఇప్పుడు? అంటే దే వాజ్ నో ట్రేడ్ టాక్స్, ఒట్టి హవా. ట్రంప్ ఎట్లయిపోయిందండి ఇప్పుడు? నేను మొన్న ట్వీట్ చేశాను దాని గురించి. World War II కూడా నేనే ఆపాను అంటాడు కంట్రీ రేపు కావాలంటే. ఆయనకి నోబెల్ ప్రైజ్ కావాలి, ఓపెన్గా చెప్పారు కదా వాళ్ళ ప్రెస్ సెక్రటరీ, మాకు నోబెల్ ప్రైజ్ కావాలి, నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి మాకు.
దానికి ఇప్పుడు రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటే కూడా నేనే వెళ్ళి స్టాప్ చేశానంటాడు ట్రంప్ రేపు. మన దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగితే కొట్టుకుంటుంది చూడండి రోడ్ మీద, అట్లా అయిపోతుంది. అది కూడా నేనే ఆపానంటాడు. ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. ఇది పాత ఒక స్టోరీ ఉండే, మన చిన్నప్పుడు వినుంటారు, పులి వచ్చింది అని చెప్తారు ఊర్లో. లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవడు రాడు కూడా అక్కడ. ఆ సంగతి ఇది. మీరు రష్యా యుక్రెయిన్ ఆపేస్తాను 2 రోజులు అన్నాడు, ఏమైందండి? వాళ్ళు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు పిచ్చోళ్ళలాగా. మా ఇండియా పాకిస్తాన్ మీరేం ఆపారండి? ట్రేడ్ డీల్ చెప్పాం వాళ్ళు ముందు చూపించి నేను ఆపాను అంటాడు. ట్రేడ్ డీల్ ఏమైనా జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో కాల్ ఫ్రమ్ ట్రంప్, ఎవ్రీబడి అగ్రీస్. కాల్ చేసింది ఓన్లీ రూబియో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఒకరే కాల్ చేశారు అక్కడి నుంచి. జేడీ వ్యాన్స్ కాల్ చేశారు, మార్కో రూబియో కాల్ చేశారు. ట్రంప్ ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ ఆల్వేస్ సెడ్ మై టీమ్ నెగోషియేటెడ్ విత్ దమ్, వీ వుడ్ అగ్రీడ్. నేనే చేశాను అంటారు. ఎందుకంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ కాదు, లేకుండా వైస్ ప్రెసిడెంట్ నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఆయనకు అది టెన్షన్. ఆయనకి క్రెడిట్ ఎవరికి రాకూడదు, నాకే రావాలి క్రెడిట్. సో ట్రంప్ ఒక మెంటల్ ఆలోచించండి, హీఈస్ పబ్లిసిటీ సీకర్. ఆయన అన్ని ఏదో ఎరిట్రియా అక్కడ ఏదో ఆఫ్రికాలో ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. వాళ్ళు పిలిచి వైట్ హౌస్లో కూర్చొని సంతకం పెట్టించారు. వాళ్ళు ఏం పెట్టారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు అన్నారంట తర్వాత నేనేం పెట్టి మాకు తెలియదు, పిలిచాడు సంతకం పెట్టమని మేము పెట్టాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ కొట్టుకుంటున్నారు అక్కడ. మళ్ళీ ఏం పీస్ అండి ఇది? నేను అక్కడ ఆపాను, నేను ఇక్కడ ఆపాను అంట. ఎక్కడ ఇదే అంటున్నాను. మన దగ్గర వైట్ స్కిన్ మెంటాలిటీ ఒకటి ఉందండి. నేషనల్ అవార్డు వస్తే నేషనల్ అవార్డు కాదు, ఆస్కర్ వస్తే ఆస్కర్. ఎందుకంటే వైట్ స్కిన్ కూడా ఇచ్చింది కదా, తెల్ల వైట్ స్కిన్ ఇస్ స్టిల్ వెరీ గుడ్ ఫర్ అస్. ఆస్కర్ రావాలి నాకు. నేషనల్ అవార్డు వచ్చిందా? నేషనల్ అవార్డే కదా, అది అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అంతర్జాతీయ స్థాయి కాదు. వైట్ స్కిన్ మెంటాలిటీ ఇంకా పోలేదండి మనకి. ఇప్పుడు కూడా చూడండి, ఒక అమెరికనో బ్రిటిషో రోడ్డు మీద కనిపిస్తే మీ బిహేవియర్ ఎట్లా ఉంటుంది మీదని చెప్పట్లేదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇండియన్స్ బిహేవియర్ ఎట్లా ఉంది, వాడిని ఎట్లా టోపీ ఇద్దాం, 100 రూపాయల ప్రోడక్ట్ వాడికి 500 ఎట్లా అమ్ముతాం, ఇది చూస్తుంటాం అన్నమాట. వాడు దానికైనా స్మార్ట్ ఫెలో, వాడు చూస్తాడు వీని ఎట్లా టోపీ వేయాలని చూస్తుంటాడు వాడు. ఇది మన వైట్ స్కిన్ యాటిట్యూడ్. సో ట్రంప్ చెప్పారని చెప్పి ద మెచ్యూరిటీ ఆఫ్ మోదీ అక్కడ వస్తుందండి. ఏ ఎక్సైట్మెంట్ లేదు ఆయన ఫేస్లో, ఒక ఎమోషన్ కూడా కనిపించదు. ఎవరు నాతో మాట్లాడలేదు. నో వరల్డ్ లీడర్ రెస్పెక్ట్. లేకుంటే రేపు అంటాడు ఇంకో లీడర్ జీవితం చేయించా అంటాడు మళ్ళీ రేపు. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ ఉండి నేనే వచ్చి ఇది చేస్తాను, పాకిస్తాన్ పరేషాన్ అయిపోతుంది. ఇక్కడ మేము ఇంకా తవ్వలేదు, ఏం చేయలేదు, మా ఆయిల్ ఇస్తా అంటున్నాడు ఈయన. సో మనం కూడా పాకిస్తాన్ నుంచి కొనుక్కునే 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ కెనాట్ కాంటెస్ట్ ఎలక్షన్ అయిపోయింది. వాళ్ళ 2 టైమ్స్ ఉంటాయి యూఎస్ ప్రెసిడెంట్కి. దాని తర్వాత వచ్చేటోడు ఏంటి, వాడు మొత్తం మార్చేస్తాడు రూల్ అంతా. ఏం చేస్తారు అప్పుడు పాకిస్తాన్ లేదు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ న్యూట్రాలిటీ. చాలా మెచ్యూర్గా చేశారు. యూకే ఎఫ్టీఏ సైన్ చేసామా మనం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో చేయబోతున్నాం. వీ జస్ట్ షిఫ్ట్ అవర్ మార్కెట్స్ అంతే. నేను చాలా ఛానల్స్ డిబేట్ చేసి చెప్పాను. నేను యూఎస్కి ఇండియాకు ఉన్న ట్రేడ్ రిలేషన్స్లో 3-4 ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్. దాంట్లో ఒకటి ఫార్మస్యూటికల్స్. మన దగ్గర మందులు కొనుక్కపోతే ఆ డోలోకి వాడు $10 ఇవ్వాల్సి వస్తుంది ఒక స్ట్రిప్కి. మన దగ్గర కొనుక్కుంటా అని చెప్పి తక్కువ. నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఇండికేటివ్ రేట్. మన దగ్గర వెళ్ళి ఫార్మస్యూటికల్స్ వాళ్ళు బతుకుతున్నారు యూఎస్. అదర్వైజ్ వాళ్ళు 10 times కాస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వీఆర్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ మనది జెమ్స్ అండ్ జ్యువెలరీ. మన దగ్గర పాలిష్ అయ్యి సూరత్ నుంచి పాలిష్ చేసి కట్ చేసి పంపిస్తారు. ఇంకెవరు దాన్ని చేయమని చెప్పండి. ఐ విల్ ఛాలెంజ్. మ్యాక్సిమం బ్యాంకాక్ నుంచి తెప్పించుకుంటారు. అక్కడ వాళ్ళ దగ్గర న్యాచురల్ స్టోన్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఉంటాయి. ఎక్కడ తెప్పించుకుంటారు మీరు? కొనాల్సినోడు మీరు బంగారం 50,000 రూపాయలు ఉన్నప్పుడు కూడా కొన్నారా? బంగారం కొన్నారా? నేను పెళ్లి చేసుకున్నప్పుడు 15,000 ఉండే అప్పుడు 91. నౌ వాట్ ఈస్ ఇట్? క్లోజ్ టు 1 lakh rupees. మా దాంట్లో తొల అంటారు, మీ దాంట్లో తొల, అక్కడ తొల అంటారు, మా దాంట్లో 8 grams మా దాంట్లో క్యాల్కులేషన్. ఇప్పుడు యావరేజ్ ప్రైస్ పెట్టుకుంది 1 lakh అయిందండి. 15,000లో కూడా బంగారం కొన్నామా? 1 lakhలో మీరు ఏదైనా మలబార్ గోల్డ్ లేకుంటే జాయ్ లుకాస్ లేకుంటే ఇక్కడ వెళ్ళి తిరగండి ఒకసారి. మన సూపర్ మార్కెట్ కన్నా ఎక్కువ రష్ అక్కడ ఉంటుంది. ఎవరు ఆపరండి కొనడం అది. సో దే విల్ బై వాట్ ఎవర్ రేట్ అమెరికన్స్ విల్ బై. వాళ్ళకి ఎక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, మొన్న కార్ సేల్స్ గురించి చెప్తున్నారు. ఫోర్డ్ కంపెనీ ఫస్ట్ టైం ఇట్ ఇస్ రిపోర్టెడ్ లాసెస్. ఎందుకంటే వాళ్ళు చిన్న ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయలేరు. దే హ్యావ్ టు బై ఫ్రమ్ చైనా ఆర్ ఇండియా ఆర్ మెక్సికో ఆర్ కెనడా. అమెరికాలో ప్రాబ్లం, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికా వైట్ హస్ ఫెయిల్డ్ అనేది, మీ ఇంటికి ప్లంబర్ వస్తాడు ట్యాప్ ఫిక్స్ చేయడానికి. ఇండియన్ ఈక్వలెంట్ తీసుకుంటాను, అమెరికన్ ఈక్వలెంట్ తీసుకోను. ట్యాప్ కాస్ట్ 250 రూపాయలు. ఫిక్స్ చేసేటోడు 500 తీసుకుంటాడు. యూఆర్ అవుట్. మార్కెట్ అవుట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అమెరికా. అమెరికాలో వాడు ఇంకేం చేయడు. మన దగ్గర ఏం చేస్తాం, మనం చాలా స్మార్ట్. మనం వచ్చినప్పుడు ఆ గడ్డ పోయింది ఒకసారి చూసుకో, ఇది కొంచెం లీక్ అవుతుంది చూసుకో, అక్కడ పోయింది చూసుకో అని చెప్పి అంత 10 పనులు చేయించుకుంటాం 500కి. అక్కడ చేయలేరు, వాడు వచ్చిన పని చేసి వెళ్ళిపోతాడు. సో యు ఆర్ అవుట్ ప్రైస్ ఫ్రమ్ ద మార్కెట్. అదే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇదే ఫోన్ మీరు
ఇండియా మీద 100% డ్యూటీ వేయండి, అప్పుడు కూడా స్టిల్ చీపర్ దాన్ మేకింగ్ ఇట్ ఇన్ యూఎస్. వాళ్ళ పర్ డాలర్ వేజ్ మీకు తెలుసు ఎంత హై ఉంటుందని, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉంది.